వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వెనుకబడిన ములుగు జిల్లా విద్యారంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కర్నూలు మీడియా రూమ్ లో నాగుపాము కలకలం, అప్రమత్తంగా ఉండాలని మీడియా ప్రతినిధులకు హెచ్చరిక. బీర్ సీసాలో చెత్త కలకలం, బాధితులు వైన్ షాప్ ముందు ఆందోళన. పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సీరియస్, తుమ్మిళ్ల ఇసుక ర్యాంప్ ఆకస్మిక తనిఖీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లల రాయితీ విషయంలో గందరగోళం నెలకొంది. ఒక జర్నలిస్టు సంఘం ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% రాయితీ కావాలని కోరుతున్నారు. మరొక జర్నలిస్టు సంఘం ఏపీజేఎఫ్ జర్నలిస్టుల పిల్లలకు 60% రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, వలిజయ బాబు, రవి సీనులు కలిసి ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో కూడిన ఉచిత విద్య అమలు చేయాలని కోరుతున్నారు. జర్నలిస్టుల సంఘాలు ఎవరికి వారే యమునా తీరాన్న చందంగా రాయితీ విషయంలో హెచ్చుతగ్గులు ఉండటంతో అయోమయం నెలకొంది. ఇదే అదునుగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంలో కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ నగర నేత ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. జిల్లా అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గల సర్వే నెంబర్లో 2013న ఇచ్చిన పట్టాలకు అనుగుణంగా సర్వే చేసి నెంబర్లు, రాళ్లు పాతాలని బీతాండ్రపాడు గ్రామస్తులు కోరుతున్నారు. బీతాండ్రపాడు గ్రామ పెద్దలు పేరుపోగుల పెద్ద లక్ష్మణ, ఎంపీటీసీ మధ్యలేటులు తమ సహకారం అందించారు. సర్వే నంబరాలు పాటించాలి. 177 సర్వే నంబర్లు 277 సర్వే నంబర్ల నంబరాలను రన్నర్స్ చెప్పు చక్రి అట్లా కడమ ఏమో చెప్పలే నాన్న. ఫోన్ రమ్మంటారు. చక్రికి చేయి, చక్రవర్తికి ఫోన్ చేయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయంలో కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించారు. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చకులు యుఎం రుద్రయ్య స్వామి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
भास्कर नाम देश्या शैलजा नाम देश्या गुजरात गोत्र दोस्या पांडु नाम देश्या भुवनेश्वरी नाम देश्या चिंतकायला गोत्र दोस्या श्रीनिवास नाम देश्या रमीला नाम देश्या यजमानस्य धर्मांतस्य भद्रस्य जीवल गोत्र दोस्या गोपाल नाम देश्या शांति नाम देश्या यजमानस्य सह सभानवस्य आवल गोत्र दोस्या बालय नाम देश्या शंकर नाम देश्या यजमानस्य सह कुटुंबस्य सभानवस्य तेकुल गोत्र दोस्या पद्म नाम देश्या चंद्र नाम देश्या मंगल गोत्र दोस्या नागर नाम देश्या पार्वतम नाम देश्या गनी लाल कोट गोत्र दोस्या लक्ष्मी नारायण नाम देश्या नागेश्वरी नाम देश्या निर्मल गोत्र दोस्या उषम नाम देश्या अश्विनी नाम देश्या रुद्राक्ष गोत्र दोस्या कुरुमूर्ति नाम देश्या ज्योति नाम देश्या निर्मल गोत्र दोस्या परमेश नाम देश्या अन्नपूर्ण नाम देश्या नलगोत्र गोत्र दोस्या अंजी नाम देश्या मनीषा नाम देश्या यजमान ములుగు జిల్లా ఇంచర్లలోని ఎంఆర్ గార్డెన్లో ఈ నెల 17న జరగనున్న మెగా జాబ్ మేళా 2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. 70కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద ఉన్న నారాయణ పాఠశాల, కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీ చైతన్య స్కూల్ నడుపుతున్నారని, డీఈఓ వెంటనే స్పందించి శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సెల్లార్లో పాఠశాలను ఎలా నడుపుతారని వారు ప్రశ్నిస్తారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, రంగప్ప, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నదండి. పుస్తకాలతో వ్యాపారం చేసిన శిక్షణ గుర్తింపు ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ ముందు ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం సెల్లార్లో స్కూల్ పెట్టి కూలిపోయే బిల్డింగ్లో స్కూల్ పెట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేవిధంగా ఫీజుల పట్టికని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఫీజుల పట్టిక లేదు. అదేవిధంగా పుస్తకాలు అమ్ముతున్నారు. అయితే ఆ పుస్తకాల రూమ్ని లాక్ చేసి ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్రమంగా అమ్ముతున్నారు. ఈ పర్మిషన్ లేని శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిఈఓ గారికి పలుమార్లు చెప్పినా వారు అమ్ముడుపోయిన విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థని సీజ్ చేయలేక అమ్ముడుపోయారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్ ఈ రోజు రాత్రి రేపా ఎల్లుండ 3 రోజులు ఎప్పుడైనా సరే ఈడే కూర్చుంటాం. ఈ రోజంతా ఈ స్కూల్ని సీజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి ఇప్పటికైనా అమ్ముడుపోయిన డిఈఓ రావాలి, లేదా దీనికి బాధ్యత వహిస్తూ జిల్లా కలెక్టర్ అయినా వచ్చి ఈ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య స్కూల్ని సీజ్ చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. లేకపోతే మేము ఈ శ్రీ చైతన్య గుర్తింపు రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న. నా పేరు సాయి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ, అలాగే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సేఫ్టీ లేనటువంటి బిల్డింగ్లలో పాఠశాలలు నడుపుతున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈరోజు సెంట్రల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెల్లర్లో విద్యార్థులని ఏదో ఒక జంతువులాగా చూసే క్రమంలో ఈరోజు ఇక్కడ చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసి వాళ్ళని పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు ఇంత జరుగుతున్నటువంటి ఈ సెల్లర్లో పెడుతున్నా, లేదంటే పుస్తకాలు అమ్ముతున్నా, లేదా జీవో నెంబర్ MS1 ప్రకారం కానీ జీవో నెంబర్ 91 ప్రకారం కానీ ఫీజు స్ట్రక్చర్ విషయంలో కానీ, లేదా ప్రాపర్ నామ్స్ ప్రకారము, లేదంటే గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ సంబంధించిన విషయంలో కూడా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ఈ శ్రీ చైతన్య పాఠశాల పైన ఎందుకు డిఓ గారు స్పందించడం లేదు? ఎందుకు ఇంత ప్రేమ చూపుతున్నారు? ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై ప్రేమ చూపుతున్నట్టు డిఓ గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, విద్యార్థులు ప్రాణాలు పోయితే తప్ప మీరు స్పందించరా? అలాగే ఈరోజు విద్యార్థులకు ఏమైపోతేనేమి, నాకు వచ్చే ముడుపులు నాకు వస్తాయినట్లుగా మీరు సీట్లు పరిమితం అవుతున్నారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా డిఓ గారు శ్రీ చైతన్య పాఠశాల పైన యాజమాన్యం పైన చర్యలు తీసుకోకపోతే, అలాగే శ్రీ చైతన్య పాఠశాల సీజ్ చేయకపోతే, వీళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయించకపోతే డిఓ ఆఫీస్ ముట్టడిస్తాం. అవసరమైతే పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నా పేరు రంగప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు. అమరావతిలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జూలై 3వ వారంలో తల్లికి వందనం పథకం అమలుతో పాటు మెగా పీటీఎం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా పర్యటించారు. తుమ్మిళ్ల ఇసుక ర్యాంపును తనిఖీ చేసిన ఆయన ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. బుక్ చేసుకున్న వినియోగదారులకు నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణను కఠినతరం చేయాలని, మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. గద్వాల డిస్ట్రిక్ట్ వేరే డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయి కదా. గద్వాల నార్మల్ ఇంద్రమ్మ వేరే ఇంద్రమ్మ ఇంక్లూడ్ చేస్తారు. 1836 అయిపోతుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్ లీగల్ కాదు ఎలా తెలుస్తుంది. ఎక్కడ వెళ్తున్నా మాకు బుకింగ్ పేపర్ ఇచ్చాను. డేట్ వైజ్ రెండు రోజుల నుంచి స్టార్ట్ చేసాను. నిన్న స్టార్ట్ చేయాలి. ఇది ప్రొడక్షన్ మా గైడ్ వైజ్ క్వాంటిటీ మీరు మాన్సూన్ అయ్యే కంటే ముందు రోజులకు వస్తుంది. ఇప్పుడు 45,000 అంటే రోజుకి 500, 45,000 డివైడ్ బై 500 అయితే మనకి ప్రొడక్షన్ అవుతా ఉంటుంది. ఓకే అవరేజ్ పోతుంటాయి, 500 వస్తుంటాయి రోజు కదా. స్టార్టింగ్ కావాలి కొద్దిగా తక్కువ పెట్టిన ఏ ప్రాబ్లం ముందు ఏంటంటే మనకు 1000 అట్లా మనకు సేల్స్ వెళ్ళిపోతాను. అదేంటంటే ప్రొడక్షన్ అనేది కూడా నిన్న 300 150 పర్ డే 500 పోతుంది. 1000 నెట్ ఉంది. 1000 నెట్ ఉందంటే వాళ్ళు మీకు 3 నెలలకు వస్తుంది. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ములుగు జిల్లా విద్యారంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. 10వ తరగతిలో 99.30% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలని ఆమె సూచించారు. ఈరోజు మన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ గారి అధ్యక్షతన ఎడ్యుకేషనల్ అధికారులు, మరి డిఓ సిద్ధార్థ్ గారు, ఇతర అధికారుల సమక్షంలో మరి మా జిల్లాలో ఏదైతే 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు, ఈరోజు మీకు అందరూ తెలుసు ఈ జిల్లా వెనుకబడిన జిల్లా, నిరక్షరాస్యులు అత్యధికంగా ఉండే జిల్లా అయినప్పటికీ మా కలెక్టర్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అధికారులు, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కృషితోటి ఈ జిల్లా ఈరోజు మరి అత్యధికంగా 99.30% తోటి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. 10th ఇంటర్లో సెకండ్ రావడం జరిగింది. ఆ పిల్లల్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నాము. లాస్ట్ టైం కూడా కొన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్లకు మండలాల వారీగా సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్బార్ గోల్డ్ ద్వారా 10,000 కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ రిజల్ట్ అంతకుముందు వచ్చినటువంటి వాళ్లకు 200 మందికి అదే స్ఫూర్తితోటి ఈసారి కూడా ప్రోత్సహించి మరి ఈసారి దాదాపుగా 50 సైకిళ్ళు మాకు రోటరీ క్లబ్ వారు, చంద్రమౌళి గారు మరియు వాళ్ళ ప్రెసిడెంట్ గణేష్ గారు, వాళ్ళ టీం అందరూ ప్రొవైడ్ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో కూడా
మరి కరోనా టైంలో కానీ లేకుంటే మొన్న కూడా కుట్టు మిషన్లు కానీ సైకిల్స్ కానీ వివిధ ప్రాంతాలలో వెనుకబడిన జిల్లా కాబట్టి అందజేస్తున్నందుకు రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు అందించినటువంటి సైకిల్ కూడా పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే మారుమూల గ్రామాలు అటవీ గ్రామాలు ఉన్నటువంటి పిల్లలు మరి కాలేజీలకు రావాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. వారికి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మరొక శుభవార్త, మాకు మా అమ్మకు అక్షరమాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు చదువురానటువంటి వాళ్ళను మేము గుర్తించడం జరిగింది. దాంట్లో 6 లక్షల మందికి ఎగ్జామ్ పెడితే 83.33% పాస్ అవ్వడం జరిగింది మా లిటరసీ ఎగ్జామ్లో. ఆ అమ్మలందరినీ, అక్కలు చెల్లెలందరినీ 10th ఎగ్జామ్ కూడా నెక్స్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు 6 లక్షల మంది అటెండ్ అయ్యారు. 83% వాళ్ళు రిజల్ట్ సాధించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 6 లక్షల మందికి మరి లిటరసీ ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్ రాయిస్తాం. వీళ్ళందరూ రాబోయే కాలంలో 10th ఎగ్జామ్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో నిరక్షరాస్యత లేకుండా అందరినీ లిటరసీ వైపు, అక్షరాస్యుల వైపు మన రాష్ట్రం తీసుకెళ్లాలంటే ప్రతి మహిళ కూడా చదువుకోవాలని మా మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా చదువు నేర్పిస్తూ ఉన్నాం. ఇది కూడా మరొక సంతోషకరమైన వార్త. మాకు అమ్మకు అక్షరమాలలో కూడా మా మహిళలు 83% రిజల్ట్ సాధించడం చాలా శుభపరిణామం. ఎగ్జామ్ రాసి పాస్ అయిన మా అక్క చెల్లెలకు, మా అమ్మలకు అందరికీ పేరు పేరున మరి మహిళా సంఘాల సభ్యులందరికీ, అక్కడ కృషి చేసినటువంటి మా సెర్ఫ్ అధికారులకు, దివ్యా దేవరాజన్ గారు కానీ ఇంకా కింది స్థాయిలో ఉండే పనిచేసేటువంటి డిఆర్డిఓలు, ఏపీఎంలు, సిఏలు, విఓలు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లోని జైవార్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఎం యోగి ఆదిత్యన్ ప్రత్యేక కానుక అందించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ నేపథ్యంలో తొలి విమాన ప్రయాణంలో 172 మంది రైతులకు అవకాశం కల్పించారు. తమ భూములు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన రైతులను గౌరవించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ ప్రత్యేక అనుభవంపై ఆనందం వ్యక్తం చేశారు. Celebrate this dream which has come true today. We at Indigo and this team today will do our best to make this a memorable flight for all of you. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో పర్యాటకులకు పెద్ద పులులు దర్శనమిచ్చాయి. సఫారీకి వెళ్లిన సందర్శకులు రోడ్డు దాటుతున్న పులులను చూసి ఉత్సాహానికి లోనయ్యారు. అమరాబాద్ అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతుండడం వన్యప్రాణి సంరక్షణకు నిదర్శనమని అటవీ అధికారులు తెలిపారు. పులుల సంచారంతో నల్లమల అడవులు మరింత పర్యాటక ఆకర్షణగా మారుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమ తరలింపు, ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ చిందులేస్తూ బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకుడు, ఆలేరు మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ ఇలా బెదిరిస్తే తాము పని చేయలేమని వాపోతున్న ఆలేరు పోలీసులు. మీటింగ్ టెస్ట్ జరిగినాకనే నీకు ఎవడెవడు నువ్వు ఎట్లా బండి ఆపు, నీకు ఏం అధికారం ఉంది, నాయకుడు ఆయన ఓటు బండి ఆపినా నాకేం అధికారం చెప్తున్నాను. నీకేం అధికారం ఒళ్ళు బాగుంటుంది, బరాబర్ చెప్తాను. మీటింగ్ టెస్ట్ చేద్దామంటారా ఎప్పుడు బరాబర్ రికార్డు, అది మీటింగ్ టెస్ట్ చేద్దామంటా బరాబర్ రికార్డు అంతా ఉంది. ఏమని చెప్తున్నావు, చేస్తున్నావు, చేపిస్తున్నావు, నీకు సంగతి ఏందో నీకు చాలా ఉండాల్సింది. కానీ ఎవరు బయట ఏం మాట్లాడుతున్నాను, ఎట్లా మాట్లాడుతున్నావు, బయట ఎట్లా మాట్లాడుకుంటున్నావు, అది చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు?
నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. మీటింగ్ టెస్ట్ చేద్దాం. నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. నువ్వు ఎవరు అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వెవరే నా పోలీస్ స్టేషన్ ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పోతుంది ఒళ్ళిరా. సరే సరే మంచిది పోను నేను చేపిస్తా పోను. సరే మంచిది నువ్వు అట్లా వస్తాను నేను అట్లనే వస్తాను. తాజాది కాదు మీ అమ్మమ్మ తాత ఒళ్ళు పడుతుంది. నీది ఒళ్ళే పగులుతుంది పగులుతుంది చెప్తున్నా. మరి చెప్తున్నా ఆయన కాదు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.